సో యాదగిరిగుట్ట అక్కడ మంచి దర్శనం అయింది. సో మంచి దర్శనం అయింది, ఫోటోలు దిగినాము, ప్రసాదం తిన్నాం, టిఫిన్ వచ్చే దారిలో టిఫిన్ కూడా చేసినాం. అది మీరు ఆల్రెడీ ఆ వీడియో పార్ట్ 1లో చూసారు. సో ఇప్పుడు మళ్ళా ఎక్కడికి వెళ్తున్నామంటే టిఫిన్ తిన్నాంగా అరిగిపోయిందిగా. సో ఇప్పుడు మళ్ళీ ఆకలి అవుతుందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాం తెలుసా? చూడండి ఎక్కడికి వెళ్ళినామో, హైదరాబాద్ పోయినాం. ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్. బిర్యానీ ఆనే బాగుంటుందని చెప్పి అక్కడ పోయినాం. అక్కడేమో నక్లెస్ రోడ్, హైడ్రెక్ సిటీ ఏదో అంటారు. సో ఫైనల్లీ వచ్చినాం. ఈ నుంచి వెళ్ళి ఆర్బిటల్ మాల్, హైటెక్ సిటీ, కుమారి అంటే ఉంది కదా ప్లేస్. సో అంతా తిరిగి చూసినాం. అంటే కుమారి అంటే ఫుడ్ పెట్టే చోటు అంతా తిరిగి చూసినాం. ఇక్కడ పెట్టింది కదా అన్నీ చూసినాం. అంత బాగానే ఉంది కానీ మళ్ళీ పోయేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఆర్బిటల్ మాల్ పోతున్నాం. అసలు అనుకోలే పోదనుకున్నాం కానీ తిన్నాక ఎటు పోదాం అనుకుంటే ఒక్కొక్క ప్లాన్ చెప్పిండు. ఈ ఒక్కొక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతున్నాం. ఇక సరే ఎంతగా అని చెప్పేసి ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ పోయినాం. ఆ నుంచి వెళ్ళి హైటెక్ సిటీ నుంచి వెళ్ళి అక్కడనే కదా ఆర్బిటల్ మాల్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాం. మొత్తం అద్దాలే ఉన్నాయి. టైం ఏర్పడదు తెలుసా అసలు మొత్తం హైటెక్ సిటీ. బండి చాలా స్లోగా పోతుంది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంది. అప్పుడే మధ్యాహ్నం 3 o'clockకి స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ ఆర్బిటల్ మాల్ వచ్చేసి ముందుకు పోతే ఆర్బిటల్ మాల్ వస్తుంది. అంత బాగానే ఉంది కానీ ఆర్బిటల్ మాల్ పార్కింగ్ వచ్చేసి ఎంత దమ్మైందంటే చూడండి మీకు తెలుస్తుంది. పార్కింగ్ చేయనీకనే పెద్ద దమ్మైంది. వాడు కిందికి వెళ్తా ఉంటే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కు అన్నాడు. నేను అప్ టు 3 stages గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళినాం. చూడండి మీరే చూడండి ఎంత అయినట్టు అనమాట. సో నెక్స్ట్ పార్కింగ్ చేయాలి బండి. లోపలికి పోతున్నాం. కానీ బాంబులు ఉన్నాయి ఏమున్నాయి అని చెప్పి చెక్ చేసిండు సెక్యూరిటీ. సో లోపలికి పోతున్నాం. ఎంత లోపలికి పోయినా కానీ వస్తూనే ఉన్నది. ఇంకా మూలుకుంటున్నాడు. ఇక్కడ కాతాం ఇంకా మూలుకో అంటున్నాడు. ఏం పనులు ఇది మొత్తం షోరూంలో కూడా ఇన్ని పనులు ఉంటాయి. మేము సీలకు పోయినాం. ఇప్పుడు ఇది ఏ కదా ఏ పార్కింగ్ నెక్స్ట్ దాని కింద బి పార్కింగ్ నెక్స్ట్ సి పార్కింగ్ అంటే 3 ఫ్లోర్లు కిందికి పోయినాం మేము. ఇక్కడ పార్కింగ్ చేసి లిఫ్ట్ ఎక్కి మళ్ళీ కొందాం బ్రో. పైన మొత్తం లైటింగ్ ఏమన్నా ఖతర్నాక్. మేము దీత్త బరాబర్ ఏం కొందామన్నా కానీ మా కోళ్ళకి దాటిపోతుంది. ఫోటోలు తీసుకొని మళ్ళీ బండి ఎక్కి వచ్చేసాం. ఎక్కడికి టైం ట్రాఫిక్ జామ్ ఫస్ట్ అయితే పార్కింగ్ పెట్టినాక బండి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళా ఫ్లైఓవర్ ఎక్కి ఉప్పల్ పోవాలి. ఉప్పల్ నుంచి వెళ్ళి ఆడికించి స్వర్ణగిరి. కాకపోతే చీకటి అయిపోయింది. ట్రాఫిక్ జామ్ బాగా. యూనివర్సిటీ చూసినాము, ఆడికించి అన్యాయం. మేము దేవుల దర్శనం పోయినట్లేదు. అదే పెట్టారా ఇక బయటికి వెళ్తున్నాము. అయిపోయినాయి అక్కడెక్కడ బయటకు వచ్చినాం. అది ఎందు అందులోకించి రానికినే పెద్ద అది ఉంది. రానికి అందులోకించి
నార్మల్ లోపల ఫస్ట్ గేర్ ఒకరా వేరే అంత. సో ఇక వీటికి నుంచి బండి కొట్టినామంటే డైరెక్ట్ స్వర్ణగిరి. కానీ స్వర్ణగిరి పోయేటప్పుడు నైట్ 8-8:30 అట్లా అయింది. వీళ్ళిద్దరు ఇటే ఉంటాయి పురా మీరు వీటికి పార్కింగ్ వీటికి ట్రాఫిక్ జామ్ తగిలింది కదా. ఎట్లా తగిలిందంటే ట్రాఫిక్ జామ్ దమ్మాయి రెడ్ సీ అన్న గిట్ అయితే మళ్ళా కాళ్ళ దమ్మ అయితే డ్రైవింగ్ చేసినాడు వానికి వాడు ఓపిక మెచ్చుకోవాలి. ఉప్పల్ ట్రాఫిక్ జామ్, నెక్స్ట్ ఏదో ఊరుండే ఆడ ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. వాడు కూడా నడిపించండి. లైసెన్స్ వచ్చి నన్ను వచ్చినాయి. సో ఈ ఆవుతలేడు ఇక మధ్యలో పోలీసు కూడా ఆపి అడిగిండు లైసెన్స్ ఉందని అడిగిండు. చూపించినాడు తీసుకొని వెళ్ళిపోయినా. ఎక్కడ అంటే అది ఉప్పల్ ముంగల అదేందో కానీ మొత్తము తిరుగుతూనే ఉన్నాం. తిరిగిన రోడ్లే తిరుగుతాం, ఎందుకంటే గూగుల్ మ్యాప్ నమ్ముకున్నాం కదా. సో తిరుగుతూనే ఉన్నాం. అప్పుడు అర్థమైంది గూగుల్ మ్యాప్ని ఎక్కువ నమ్మద్దని. ఇక ఫ్లైఓవర్ ఎక్కినాం. అక్కడెక్కడ ఫ్లైఓవర్ ఎక్కినాం అంటే కథం ఇక వెళ్ళినట్టే. కానీ బాగా తిరిగినాం. తిరిగినదే తిరుగుతున్నాం. అర్థం కాలే వచ్చింది ఐక్య మొత్తం హైటెక్ సిటీ. సరే పట్టు ఎట్లయితే అట్లయింది. పట్టు కేబుల్ బ్రిడ్జ్ చూసినాము, హైటెక్ సిటీ చూసినాము, ఇన్నర్ టర్మినల్ చూసినాము. చాలు ఈఎంఎల్ లాగా బండి బండి నడుచుకుంటా దగ్గర స్వర్ణగిరి పోయినాము. కాకపోతే బాగా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8:30 అట్లా అయిపోయింది. అన్న బ్లాగ్ నైట్ లైఫ్ గాయ్స్, నైట్ లైఫ్ ఇది మంచిది. అమ్మ చీకట్ అయిపోయినప్పుడు అన్నం కాదు ఇక ఈ నుంచి వెళ్ళి మొత్తం చీకట్ అయిపోయింది. ట్రాఫిక్కి దొరకద్దు అనుకున్నాం, కానీ ట్రాఫిక్ దొరికినాం. అంటే ట్రాఫిక్ జామ్లో వెళ్ళిపోద్దు అనుకున్నాం. టైం అంతా ఇక్కడనే వీకింది. లేకపోతే ఇంకా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. స్వర్ణగిరి ఇది స్వర్ణగిరి ఘాట్ రోడ్. అట్లా పోతే ఇట్లా పోవని చెప్పింది సెక్యూరిటీ. తీసుకొని పోవాలి. ఎందుకంటే రోడ్ మొత్తము వాన పడ్డట్టు మొత్తం ఇట్లా కొట్టుకుపోయింది రోడ్. అర్థమవుతుంది రోడ్ అట్లా మొత్తం ఖరాబ్ అయిపోయింది రోడ్. అక్కడెక్కడ ఘాట్ రోడ్ అయిపోయింది. మొత్తం మట్టి రోడ్. డ్రైవర్ బాగా నడుస్తుంది. సారీ సాయి ప్రణయ్ బాగా నడుస్తుంది. మన ఓపిక మెచ్చుకోవాలి. కాకపోతే మధ్యలో ఛాయ్ అది ఇది అయినా కానీ. సో ఇది ఎంట్రన్స్, స్వర్ణగిరి ఎంట్రన్స్. అక్కడిక్కడ స్వర్ణగిరి లోపలికి వెళ్తున్నాం. సో ముంగల సెక్యూరిటీ ఆపిండు, టికెట్ తీసుకోమని చెప్పిండు. ఇక టికెట్ తీసుకొని వెళ్తున్నాం. కార్ పార్కింగ్ అయినా టికెట్ కావాలి తప్పదు. పెట్టుకో 100 రూపాయలు. వెంకటేశ్వర స్వామి ఎంత ఖతర్నాక్ ఉంది దేవుడు.
సో నీకు 2 పనులు సరిపోతుంది. కార్లకి చూస్తేనే ఎంత మంచిగా అనిపిస్తాయి, ఇవాళ పోయి చూస్తే సరే కార్ దిగేసి కార్ పార్కింగ్ చేసి వెళ్ళాలి. దొరుకుతాయి. ఈడ కూడా మళ్ళీ ఫోన్లు అక్కడ ఫోన్లు తీసుకొని ఇక మన కార్ ఇక్కడ పార్క్ చేసినాం. పార్క్ చేసి ఇక ఫోన్లు అన్నీ ఇలా పెట్టేసి నా ఫోన్ ఇంకో ఇక మళ్ళీ ఫోన్లు అక్కడ కౌంటర్లు ఇచ్చేసి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి ఇక ఫోటోలు వీడియోలు ఏమో అనుకున్నా కానీ నైట్ పూట స్వర్ణగిరి ఇంకా మంచిగా చాలా బాగుంది. నైట్ ఆ శ్లోకాలు, ఆ సౌండ్స్ ఎంత మైండ్ పీస్ఫుల్ అనిపిస్తుంది. చూడండి ఎంత మంచి ఉందో లొకేషన్. ఫోటోది కూడా అయిపోయింది, దర్శనం చేసుకున్నాము, ప్రసాదం తిన్నాము. సో ఇక మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. నెక్స్ట్ కుమ్మలి పోవాలి, రిటర్న్ బ్యాక్ అవుతున్నాం. మంచి దర్శనం అయింది. కథ మళ్ళీ కార్ నేను చూసుకోండి మళ్ళీ వెయిట్ చేస్తే. కానీ గుడికి మంచి పీస్ఫుల్ కాళ్ళ పాట పెట్టి మెల్లగా నా సాయిబాబా ఎంతరం చాలా మళ్ళీ స్టార్ట్ కానీ పట్టుకుంటుంది కానీ ఏమన్నా పడుతుందా దాంట్లో పప్పు ఏం పోలేదు. దాంట్లో మంచిగా పడుకున్నాం. అక్కడెక్కడ కొమ్మలిపోతుంది. కాకపోతే ముచ్చట ఏంటంటే కొమ్మలి కంటే కొమ్మలి కూర్చొని ఒక 10 కిలోమీటర్స్ దూరం వచ్చినాము. ఎక్కడ ఆపేసినాం బండి. ఇక నైట్ పూట పండుకున్నాం. పొద్దుగా లేచిపోయినాము. ఈ రోడ్డు కొత్తగా వస్తున్నట్టు ఎక్కడెక్కడ చేసినాం కొమ్మలికి. కానీ నైటు అక్కడ వండుకున్నాము. పొద్దుగాల 10 o'clock మళ్ళీ లేచి మెల్లగా బయలుదేరినాము. ఇక కానీ ఒక్కరు లేదు. మంచిగా ఇప్పుడే మంచి దేవుని చూడాలన్నా వ్యూ ఎంజాయ్ చేయాలన్నా ఇప్పుడే ఒక్కరు లేరు. ఎంత పీస్. సో దర్శనం కూడా జల్దీ అయిపోయింది. ఇక్కడ వెళ్ళి ఇట్లా వచ్చినాం. పబ్లిక్ లేరు అసలు ఇక్కడ. కొమరల్లి మల్లన్న స్వామి ఎక్కడ ఒక్కరు కూడా పబ్లిక్ వెళ్ళాను లేరు. ఎక్కడ లేరు పబ్లిక్, అంతా ఖాళీ. ఇక కొంతమంది అయ్యో మా సొంతలు కొంతమంది ఇక్కడ వరకు వాళ్ళు ఉన్నాయి. సో ఇంకా ఆ గుడి లోపలికి వెళ్ళాలంటే ఫోన్స్
అక్కడిక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామి, అట్లనే గంగిరేణి చెట్టు కాడ చూసినాం కదా. చూసి ఇప్పుడు నెక్స్ట్ కొండమీదకి వెళ్తున్నాం. కొండ అంటే ఇక్కడ ఏంటంటే ఏమంటారు, సుదిమాన్గుండు ప్లస్ ఎల్లమ్మ రేణుకెళ్ళమ్మ ఉంటుంది పైన. సో అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు. ఇక్కడ కూడా మెట్లు ఉంటాయి, మెట్లకి వెళ్ళాలి. ఇంకోవి అట్నుంచి ఉంది, అట్నుంచి డైరెక్ట్ మన బండ్లు అవి తీసుకొని అట్నుంచి రావచ్చు. సో మనం మెట్లకి వెళ్తున్నాం. సుదిమాన్గుండు చాలా మంది చూసే ఉంటారు, కొంతమంది చూడలేరు. సో వాళ్ళ కోసము మనం ఇప్పుడు సుదిమాన్గుండు చూస్తున్నట్టుంది. ఇక ఇక్కడ రేణుకెళ్ళమ్మ తల్లి ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది త్రిశూలం. ఆ త్రిశూలం వెనకాల సుదిమాన్గుండు ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్తాం సుదిమాన్గుండు చూద్దాం. సుదిమాన్గుండు సారీ నేను కరెక్ట్ అన్నకొట్టే నన్ను క్షమించండి, నాకు అనడానికి వస్తుంది. సుదిమాన్గుండు అంటాం మనం. పెద్ద కొండ. ఇక ఇక్కడ బాగానే మంది వస్తారు. అసలుకి ఏంది ఇక్కడ ముచ్చట ఏంటంటే, మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎక్కువ నన్ను చూడలేదు. ఎందుకంటే అక్కడ లో ఉంటుంది, కొండలు ఉంటాయి, అక్కడికి వెళ్ళొద్దు అనిపించాయి. ఇప్పుడు నేను ఫ్రెండ్స్తో వచ్చిన కదా, సో సుదిమాన్గుండు ఇట్లా అంటే దగ్గరికి చూసిన మస్తు అనిపించింది. ఇదంతా కొమరవెల్లి విలేజ్. మల్లన్న స్వామి ఏమన్నా వ్యూ ఖతర్నాక్ ఉన్నాయి, మొత్తం కొండలు. ఈ అందరు వచ్చి చూస్తున్నారు మన అక్కడ సుదిమాన్గుండు. ఇది త్రిశూలం ఏంటంటే నాకు తెలియదు, అది ఏందో కనుక్కుంటా. అక్కడ వైట్ కలర్ కనిపిస్తుందా, అదే సుదిమాన్గుండు. అక్కడికి ఎక్కుతారు ఇట్లా మన కొంచెం సాహసం చేసేటోళ్ళు ఎక్కుతారు. మనకు అంత ధైర్యం లేదనుకోండి. ఇక్కడ ఏదో పేర్లు ఇవి రాసే ఉన్నాయి, ఏమో పేర్లు ఉన్నాయి. ఓహో లవల్రా పేర్లు అనుకుంటా, మనకెందుకులే, ఏమో పేర్లు ఉన్నాయి అబ్బా. ఓ లవ్ సింబల్ ఏమో రాసినారు, మనకెందుకులే, మనకెవ్వరులే, మనం సింగిల్ బతుకు. మల్లన్న స్వామి ఈ గుడి ఏందో అర్థమవుతుంది నాకు. ఈ త్రిశూలం పెట్టింది ఏం గుడి ఏమో కనుక్కుంటా. ఏమో ఉంది ఆ లొకేషన్, పబ్లిక్ లేరు కదా, మంచిగా అనిపిస్తున్నది. హాయ్ బ్రో, ఇగో కోతి బ్రో అటు వెళ్తున్నాడు. సో ఆ బ్రో అటు వెళ్తున్నా కదా, సో మనం వాళ్ళ అయ్యా మా చిన్న కోతి. హాయ్ బ్రో, నేను విలేజ్కి కొత్త, కొంచెం నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయవా బ్రో? ఓ మన మాట ఇంటలేడుగా బ్రో. అయ్యా బ్రో చాలా బిజీగా ఉండగా చూస్తున్నా మనని. హాయ్ బ్రో, అమ్మో చూస్తలే. హలో హాయ్ బ్రో. అబ్బా నన్ను డేకం కూడా ఎక్కలేడు ఇక. బ్రో దిస్ ఇస్ పవన్ బ్రో. అయ్యో బ్రో చూస్తలేడుగా. హలో బ్రో. అమ్మ చూసిండు సార్. బ్రో నీ విలేజ్ కొత్త, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా ఈ విలేజ్ గురించి? పోరా రే అంటున్నాను. ఓకే బ్రో. హాయ్ బ్రో ఇంత కొంచెం మాట్లాడాలి. అలా మమ్మీ అట్ట వెళ్ళిందిగా, అందుకే మనం మాట్లాడదాం, లేకపోతే మన పని అవుతుంది. బ్రో నీకేం కావాలి? ఫ్రూట్స్ కావాలన్నా? ఇంకా ఇస్తా ఫ్రూట్స్. ఎంత క్యూట్గా ఉండ బ్రో. సరే బ్రో, బాయ్ బ్రో, మళ్ళా కలుస్తాం. ఇక ఈ నుంచి మనము సరే ఇంకొకసారి మీరు కరెక్ట్ చూడండి సుదిమాన్గుండు, ఇంకొకసారి కరెక్ట్ చూపిస్తున్నాను. మా లేడీస్ కూడా ఎక్కుతున్నారుగా. ఇదే సుదిమాన్గుండు దగ్గర నుంచి చూపిస్తున్నాం అందరికి. పబ్లిక్ ఎక్కున్నప్పుడు ఇక్కడ చూడడానికి అంత టైం ఉండదు, టైం ఉన్నా అని వాళ్ళు ఉన్నప్పుడు చూడడానికి వీలు ఉండదు. అగ్గో సుదిమాన్గుండు. ఇక మనం రిటర్న్ బ్యాక్ కావాలి. ఎల్లమ్మ గుడి క్లోజ్ చేసారు, నేను వచ్చేసరికి ఎల్లమ్మ గుడి క్లోజ్ చేసారు. సో అక్కడ గుడికి వెళ్ళడానికి టైం లేదు. సో మళ్ళీ మనం మెట్టు దిగుకుంటూ వెళ్ళవచ్చు. ఇంకొకసారి చూద్దాం సుదిమాన్గుండు కథ. మళ్ళీ మనం మెట్లు దిగి వెళ్తున్నాం, ఎట్లా వచ్చినాం అట్లా వెళ్తున్నాం మెట్లు దిగి. కానీ సుదిమాన్గుండు చూసిన ఎగ్దామని సాహసం చేసిన, బట్ మనకు అంత ధైర్యం లేదనుకో.
ఇక్కడ చూసినా కొండలు దేవుళ్ళు ఎంత మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇగో ఇక్కడ ఇది కింది నుంచి వెళ్ళి పైకి ఇగో ఇదేందో కొత్త కడుతురు, ఏం కూడా ఏమో కదా ఎవరో ఫోన్ చేస్తారు కదా. పబ్లిక్ లేరు, ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. అప్పట్లో ఈ గుండంలో నీళ్ళు ఉంటుండే, అటుపక్క తలనీళ్ళు ఇస్తుంటే ఇక్కడ గుండంలో స్నానం చేస్తుంటే. ఇప్పుడు ఈ గుండం మొత్తం ఖాళీగా అయిపోయింది. అసలు ఈ గుండంలో ఒక్క సుక్క నీళ్ళు లేవు. ఎక్కడ చూసినా ఒక్క పబ్లిక్ లేరు. హాయ్ బ్రో, బ్రో హాయ్. అమ్మ చూడక బ్రో భయం అవుతుంది. ఇవేంటంటే కూర మీసము ఏమో అంటారు, దేవునికి ఇస్తారు. గుండంలో ఒక్క సుక్క నీళ్ళు లేవు కదా, అప్పుడు ఎంత మంచిగా మనం గుండి చేసుకున్నాం. వ్యూ ఇది గంగిరం చెట్టు దగ్గర చాలా బాగుంది. దండాలు తీసుకొని ఇట్లా లోపలికి వేస్తారు. సరే వెళ్దాం ఇక. సరే సార్ వెళ్ళొస్తాం. ఇక చెట్టుకు ఒక కంకణం కట్టుకున్నాం, వెళ్తున్నాం. కథం కట్ చేస్తే ఇక కొండ కోసం కడుకొచ్చినాం. ఇక ఈడికి వెళ్ళి వెళ్ళాలి. ఇక టైం అయితే నిద్ర వస్తుంది. దర్శనం చేసుకున్నాం, సో వెళ్తున్నాం. ఇక ఇక్కడ కూడా అసలు పబ్లికే లేరు ఎంత. కానీ ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే పబ్లిక్ లేరు కదా, సో చాలా జల్లు అయిపోయింది దర్శనం కానీ ఏది కానీ. సో దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాం. ఇక రూమ్ తీసుకొని అక్కడనే ఉన్నాం. అమ్మ గ్యాంగ్ మొత్తం ఇక్కడనే ఉంది. ఇక హాయ్ బ్రోస్, హాయ్. సో ఈ వే నుంచి అక్కడ స్ట్రీట్కి వెళ్ళామనుకో, కొండపోచమ్మ తల్లి ఉండే కొండ అంటే పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ లోపలికి వెళ్ళొచ్చు, వే ఉంటుంది. అక్కడికి వెళ్ళి బొట్టు పెట్టుకొని వస్తుంది అన్నమాట. కొండలు అంటే రాళ్ళు ఎక్కి దిగి వెళ్ళొచ్చు. మస్తు అనిపిస్తుంది అడ్వెంచర్. ఓకే బాయ్. ఇక మళ్ళీ రిటర్న్ కావాలి. సో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటూ. సో ఇంకా ముందు వేరే టూర్స్ కానీ ప్లాన్స్ కానీ చాలా ఉన్నాయి. అవి ఏంటో కూడా వీడియోస్ అనేది కంటిన్యూస్లీ అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో మీరు ఇట్లాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.